హలో అందరు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూడడానికి మన భుజంగా 70mm అయితే వచ్చిన సెలబ్రేషన్స్ అయితే మామూలు లేవు. సెలబ్రేషన్స్ అయితే మస్తు అయినాయి, మస్తు అయినాయి. ఆ సాంగ్స్, ఆ పేపర్స్, అవి ఇవి అంతా మస్తు చేసిరు. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే మన హరీష్ శంకర్ గారు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారి మూవీస్ వచ్చేసి ఫస్ట్ది గబ్బర్ సింగ్, ఇప్పుడు వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్. ఫస్ట్ హాఫ్లో పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ అప్పుడు బీజిఎం వస్తుంది కదా, అది నచ్చింది. మళ్ళీ ఇంకోటి లుంగి సీన్ ఉంటుంది కదా, అది కూడా బాగా నచ్చింది. ఆ బీజిఎం కూడా, ఆ స్టైల్ అది వేరే మస్తు అనిపించింది. ఇంకోటి వచ్చేసి అది టెంపుల్ కాడ ఫైట్ ఉంటుంది కదా, అది మస్తు అనిపించింది నాకు. మళ్ళీ బీజిఎం కూడా, రెండింటికి బీజిఎం కూడా నాకు మస్తు అనిపించింది. ఇక సాంగ్స్ విషయానికి వచ్చేస్తే అది ఎత్తరా ఎత్తరా కలరే ఎత్తరా, అది మస్తుంది. నెక్స్ట్ సాంగ్ వచ్చేసి దేక్లింగే చాలా చూసినాంలే చాలా, అది కూడా మస్తు అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేస్తే సీన్ అవుతుంది. ఆ సీన్లో పవన్ కళ్యాణ్ గారు ఇట్లా రెడ్ షర్ట్ వేసుకొని ఇట్లా గన్ను పట్టుకొని వస్తారు. నాకు అది మస్తు అనిపించింది, మస్తు అంటే మస్తు నచ్చింది. ఆ లుక్ మస్తు అనిపించింది. అది అప్పుడు బీజిఎం వస్తుంది, అది నాకు మస్తు నచ్చింది. అది ఒకటి. ఇక ఓవరాల్గా మూవీలో నాకు బీజిఎమ్స్ ఎక్కువ నచ్చినాయి, మళ్ళీ సాంగ్స్ కూడా. ఈ సీన్లు కూడా కొంచెం నచ్చినాయి, కానీ కొంచెం అక్కడక్కడక్కడ డిసప్పాయింట్ అనిపించింది అంతే. ఇక అది మీరు కూడా చూసింటే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.